బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. టీసీఎస్ మత మార్పిడి కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. టీసీఎస్ మత మార్పిడి కేసులో ప్రధాన నిందితురాలు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఛత్రపతి సంభాజీ నగర్ లో నిందితురాలు నిధా ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 25 రోజులుగా నిధా ఖాన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నాసిక్ టీసీఎస్ బ్రాంచ్ లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. టీసీఎస్ మత మార్పిడి కేసులో ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, నిధా ఖాన్ అరెస్ట్ తో టీసీఎస్ మత మార్పిడి కేసు ఒక కొలిక్కి వచ్చినట్లేనా అనేటువంటి మాట, ఒకరిద్దరు పరారీలో ఉన్నారు అనేటువంటి మాట, కానీ ప్రధాన నిందితురాలు దొరకడంతో కేసు కొలిక్కి వచ్చినట్లని కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఇదైతే దేశాన్ని షేక్ చేసినటువంటి నాసిక్ టీసీఎస్ లో మత మార్పిడి కేసుకు సంబంధించినంత వరకు కూడా పోలీసులు ఎవరైతే ప్రధాన నిందితురాలు ఉన్నారో నిధా ఖాన్ అయితే మాత్రం ఛత్రపతి సంభాజీ నగర్ లో ఆ నిందితురాలను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. నాసిక్ లో ఉన్నటువంటి టీసీఎస్ లో మహిళా ఉద్యోగుల పైన లైంగిక వేధింపులతో పాటుగా మత మార్పిడి చేసేందుకు, బలవంత మత మార్పిడి చేసేందుకు ఈమె పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటటువంటి అందరినీ కూడా వేధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో టీసీఎస్ కి సంబంధించినంత వరకు కూడాను మత మార్పిడి కేసుకు సంబంధించి ఇప్పటికీ 8 మంది అరెస్ట్ అయినటువంటి నేపథ్యం. అరెస్ట్ అయినటువంటి దగ్గర నుంచి కూడాను ఎవరైతే ప్రధాన నిందితురాలు ఉందో ఈవిడ అక్కడి నుంచి పరారీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. 25 రోజుల తర్వాత ఛత్రపతి సంభాజీ నగర్ లో ఈ నిందితురాలను గుర్తించి పోలీసులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఉద్యోగుల పైన, మహిళా ఉద్యోగుల పైన లైంగిక వేధింపులకి మానసికంగా వేధించారంటూ కూడా, అదేవిధంగా బలవంతంగా మత మార్పిడి చేసేందుకు బాధితురాలకు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే ప్రేరేపించే విధంగా బ్రెయిన్ వాష్ చేయడం, అదేవిధంగా ఆమె వస్త్రధారణ, ఇటువంటి అంశాలపై కూడా పూర్తిగా ఆమె చేసినటువంటి విధానానికి వ్యతిరేకించినటువంటి పరిస్థితి. టీసీఎస్ కి సంబంధించినంత వరకు కూడా ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో తో పాటుగా పోలీసులు ఈ కేసుని పూర్తిగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. నిందితురాలను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత మిగిలిన విషయాలు ఏదైతే ఇప్పుడు మత మార్పిడికి సంబంధించినంత వరకు కూడాను ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటుగా మత మార్పిడి చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు, దేశద్రోహానికి సంబంధించినంత వరకు ఏమైనా ఇష్యూస్ చేసేందుకు, దేశాల్లో అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకు ఏమైనా ఉపయోగిస్తున్నారా, లేకపోతే ఈ మహిళ ఎందుకోసం మత మార్పిడి చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు పూర్తి విచారణ జరిపిన అనంతరం కూడా మిగిలిన విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. టీసీఎస్ కి సంబంధించినంత వరకు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలో ఉన్నటువంటి ఈ మహిళ ఇటువంటి కార్యక్రమాలకు పాల్గొనడం, మరొకవైపు ఎవరైతే మహిళా ఉద్యోగులను టార్గెట్ చేసి ఇటువంటి ఏదైతే మత మార్పిడి చేసేందుకు దోహదపడేటటువంటి విధంగా కూడా ఇది నిధా ఖాన్ చేసినటువంటి పరిస్థితి. నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. 7 అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి ఈమెను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, అంటే దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు అంటే, విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూసి దేశం మొత్తాన్ని షాక్ గురి చేసినటువంటి ఘటనగా కూడా దీనికి చెప్తూ ఉన్నారు కదా. ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట అంటే ప్రధానంగా కూడాను ఎవరైతే ఈ నిధా ఖాన్ ఉన్నారో నిధా ఖాన్కి సంబంధించినంత వరకు కూడా నిందితురాలు ఎటువంటి కార్యాచరణ చేసేది, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటనే దానిపై కూడా పోలీసులు విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు మత మార్పిడి చేసేటటువంటి సమయాల్లో మత్తు పదార్థాలు ఏమైనా వాడారా, లేకపోతే మిగిలినటువంటి ఎటువంటి అంశాలను మత మార్పిడి చేసేందుకు ఈమె ప్రయత్నించింది, ఎలాగా ప్రయత్నాలు చేసేది, ఎంతమందిని కూడా ఈమె మత మార్పులు చేసిన దానిపై కూడా పోలీసులు కొంత విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కూడా పోలీసులు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా బాధితురాలకు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే మత మార్పిడి చేసేటటువంటి సమయంలో కానీ, బాధితురాలను ఇబ్బంది పెట్టేటటువంటి సమయంలో కానీ పూర్తి స్థాయిలో మత్తు పదార్థాలు వాడారనే ఆరోపణ పెద్ద ఎత్తున ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో నాసిక్ టీసీఎస్ కి సంబంధించినంత వరకు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయనే దానిపై కూడా కొంత విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఆ దిశగా ప్రధానంగా నిందితురాలకు సంబంధించినంత వరకు ఈమె మత మార్పిడి చేసేందుకు గాను
ఎటువంటి కార్యాచరణ చేసేది, అసలు మహిళలపైన లైంగిక వేధింపులతో పాటుగా మత మార్పిడి చేయాల్సినటువంటి పరిస్థితులు, అదే విధంగాను అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఇక్కడ ఉండేటటువంటి టీసీఎస్ లో ఉన్నటువంటి మహిళలను మత మార్పిడి చేసిన తర్వాత విదేశాలకు తరలించే ప్రయత్నం చేశారా, ఎలాగా చేశారనే దానితో కూడా పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇష్టపోయే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక నిదా ఖాన్ అనే మనిషి అయితే ఏదైతే ఆమె చేసేటటువంటి విధానం మత మార్పిడి కొన్ని టీములుగా ఏర్పాటు చేసింది నిదా ఖాన్ అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పటి వరకు టీసీఎస్ లో దాదాపు 4-5 కలిపి ఈ ఘటనకు పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. కానీ విచారణలో ఇతరులు చెప్పినటువంటి సమాచారం నిదా ఖాన్ కొంతమంది టీంలుగా ఏర్పాటు చేసి ఆఫీస్ అంతటా కూడా స్ప్రెడ్ చేసింది అనేటువంటి మరొక వార్త కూడా ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా నాసిక్ సంబంధించినంత వరకు టీసీఎస్ లో మాత్రమే ఈ ఘటన జరిగిందా, లేకపోతే ఏ ప్రాంతాల్లో ఇటువంటి ఘటన జరిగిందా అంటే కూడా పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా టీములుగా ఏర్పడ్డారనే ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం. దానికి సంబంధించినంత వరకు ఇప్పటికే ఆ టీముకు సంబంధించి 7 ఏదైతే ఈ ముఠాకు సంబంధించినంత వరకు కూడా 7 అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధాన నిందితురాలుగా ఉండేటటువంటి నిదా ఖాన్ అయితే పూర్తిగా కూడా పరారీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు చాలా చాకచక్యంగా ఆమెను ఛత్రపతి సంభాజీ నగర్ లో ఆమె సంబంధించినంత వరకు కూడా గుర్తించిన వెంటనే నిందితురాలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ 8 మంది ముఠా సభ్యులు కూడాను ఎలా ప్రేరేపించే వాళ్ళు, మరీ ముఖ్యంగా బాధితులను ఎలా టార్గెట్ చేశారు అనే దాంతో కూడా పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరింత మంది అంటే ఈమె టీములుగా ఏర్పాటు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో టీముకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే 7 అరెస్ట్ చేయడం, ప్రధాన నిందితురాలు కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో ఎవరు నడిపించారనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కేసుకు సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక టీసీఎస్ మత మార్పిడి కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. టీసీఎస్ మత మార్పిడి కేసులో ప్రధాన నిందితురాలు అరెస్ట్ అయింది. ఛత్రపతి సంభాజీనగర్ లో నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్ అయింది. 25 రోజులుగా నిదా ఖాన్ పరారీలో ఉంది. నాసిక్ టీసీఎస్ బ్రాంచ్ లో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు ఆమెపై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇక బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. టీసీఎస్ మత మార్పిడి కేసులో ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్ అయ్యారు.